ఉండండి. ఇంతకుముందు ఆరోగ్య విద్యారంగా చెప్పారు. ఏమవట్లేదు, ఉన్న వాళ్ళందరూ కొద్దిగా సైడ్లో వీళ్ళని పక్క జరగకుండా చూసుకుంటే బాగుంటుంది. వెహికల్స్కి ఏం ఇబ్బంది కావద్దు. పోలీస్ వాళ్ళు కూడా వస్తుంది మనతోని. ప్రోగ్రాంలో భాగంగా 13 తారీఖు నుంచి పనిచేస్తుంది కాబట్టి అందులో భాగంగా మనం కూడా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అందులో ముఖ్యంగా ఈరోజు ఈ ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఒక ర్యాలీ. సో ప్రతి డిపో నుంచి 20 నుంచి 25 మంది దాకా రావడం జరిగింది. అందరికీ ఇందాక డిఎం గారు చెప్పినట్టు దయచేసి డిసిప్లిన్, ఎందుకంటే మనం పర్మిషన్ తీసుకున్నాం పోలీస్ సిబ్బంది నుంచి పర్మిషన్ తీసుకోవడం జరిగింది. రోడ్డు భద్రత అని చెప్పేసి మనము ఇతర వాహనాలకు కానీ ఇతర రోడ్ యూజర్స్ కానీ ఇప్పుడు ఈ ర్యాలీలో ఎవరు కూడా ప్రాబ్లము ఆటంకాలు కలిగించకూడదని చెప్పేసి కోరుతున్నాను. 2 లైన్స్ ఉంటాయి. అంటే 150 మంది వస్తే 75 లైన్లు, 75 వరుసలు, 2 లైన్స్లో ఒక లైన్లో 75 మంది, ఇంకొక లైన్లో 75 మంది, 150 మంది. సో మనము ఫస్ట్ డిసిప్లిన్గా ఉండాలి. ఆర్టీసీ అంటే ఎప్పుడు డిసిప్లిన్కు మారిపోయారు. మరి ఈరోజు ఈ ర్యాలీలో కూడా మన ర్యాలీతో పాటు ప్లకార్డ్స్ చేపించడం జరిగింది. ప్లకార్డ్స్ అంతా కూడా డిస్ప్లే చేస్తాము. అదేవిధంగా ముందు వరుసలో నిల్చున్న ఇద్దరు ఒక బ్యానర్ అరైవ్ అని చెప్పి బ్యానర్ పట్టుకొని ఈ ప్రోగ్రాం 1 కిలోమీటరు నిర్వహించి మళ్ళీ మనము బస్ స్టేషన్లో ముగిస్తాము ఈ ప్రోగ్రాం. సో అందరికీ మళ్ళీ ఒకసారి ధన్యవాదాలు. ఇంత భారీ ఎత్తున గ్యాదర్ అయ్యి వివిధ డిపోస్లో వచ్చిన అందరికీ, సూపర్వైజర్లకి, ఏడీసీలకి, డిపో మేనేజర్లకి, వెల్ఫేర్ బోర్డు మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ. ప్రారంభించవలసిందిగా కోరుతున్నాము. అందరికీ నేను భాగస్వామిగా ఉండడం చాలా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మీ అందరికీ తెలుసు, మన గౌరవనీయులైన సీఎం గారు 99 రోజుల ప్రోగ్రాం ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ మరి ఆర్టీసీ అరైవ్ అంటే చేరుకోవడం అంటే ప్రతి మనిషి కూడా ఇంట్లో నుంచి బయలుదేరిన ప్రతి వ్యక్తి సురక్షితంగా ఇల్లు చేరుకోవాల్సిన బాధ్యత ప్రతి జీవిది ఉంది అనే బాధ్యత అందరికీ తెలియజేయడము అనేది ఈ ర్యాలీ ప్రథమ ఉద్దేశము. సో మన ఆర్టీసీ వచ్చినట్లయితే, మన ఆర్టీసీ చూసినట్లయితే మీ అందరికీ తెలుసు, మన వాహనము రోడ్లో అతి పెద్ద వాహనంగా ఉంటా ఉంది. సో మన డ్రైవర్లు ముఖ్యంగా అతి జాగ్రత్తగా, ప్రతి ప్యాసింజర్ కూడా ఒక ముఖ్యమైన వ్యక్తి, ఒక కుటుంబానికి చెందిన వ్యక్తి అని డ్రైవర్స్ ప్యాసింజర్స్కి, ప్రతి ప్యాసింజర్కి ఒక మంచి ప్రాముఖ్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి డ్రైవర్ జాగ్రత్తగా ఆల్ ద ప్యాసింజర్స్ని వాళ్ళ గమ్యస్థానానికి సురక్షితంగా చేర్చాల్సిన అవసరం చాలా ఉంది. సో దీంట్లో డ్రైవర్ బాధ్యత 70% అయితే మెకానిక్ల బాధ్యత 30%గా ఉంటా ఉంది. సో మెకానిక్స్ డ్రైవర్స్ బస్సెస్ని పర్ఫెక్ట్గా, అంటే రోడ్కి ఆ పర్ఫెక్షన్ని, రోడ్కి మెకానికల్ కండిషన్ 100% 100% పర్ఫెక్ట్గా ఉండే విధంగా మెకానికల్ కండిషన్ని ఒక మంచి స్థాయిలో డ్రైవరు ఒక సులభంగా నడుపుతూ మళ్ళీ సునాయాసంగా ఆయన డ్యూటీ కంప్లీట్ చేసుకొని వచ్చే విధంగా మెకానిక్ బాధ్యత, మెకానిజం చేయాల్సిన అవసరం చాలా ఉంది. సో ఇవాళ ర్యాలీలో మన ఆర్టీసీ చాలా ముఖ్య పాత్ర వహించబోతా ఉంది. మనమందరం కూడా మన వాహనం ద్వారా అందరు ప్యాసింజర్స్ని మనము సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తామని ఒక శపథంతో మనమందరము ఈ ర్యాలీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. సో మనం అందరం కూడా ఇవాళ మన పెద్ద వాహనం ద్వారా ఎవరు కూడా వాళ్ళ జీవితాలని కోల్పోరు, వాళ్ళ కుటుంబాలు ఎక్కడ చిన్న భిన్నం అవ్వవు అనే ఉద్దేశంతో మనమందరం కూడా చాలా ఇన్వాల్వ్ అయ్యి ఈ ర్యాలీ తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. సో మీ అందరికి తెలుసు, మన వాహనము మన ఆర్టీసీ చూసినట్లయితే మన బస్సెస్ 65 లక్షల మందిని రోజు చేరవేస్తున్నాం వాళ్ళ గమ్యస్థానాలకి. ఈ గమ్యస్థానము అరైవ్ అనేది
చేరుకోవడం అనేది చాలా సురక్షితంగా మేము వాళ్ళ గమ్యస్థానాలకి చేరుస్తాము అనేది మనం శపథం తీసుకోబోతున్నాం ఇవాళ. సో మీ అందరిపైన ఒక నమ్మకంతో మనం ఈ ర్యాలీ మనం ముందుకు కొనసాగిద్దాము. మళ్ళీ మేము ఆర్టీసీ అందరం కూడా దీంట్లో భాగ్యస్వాములై మేము అందరం కూడా సురక్షితంగా సూపర్వైజర్స్, డిపో మేనేజర్స్ అందరు భాగ్యస్వామి ఈ దీంట్లో ఉంది. ఏంటంటే ప్రతి వాళ్ళది పాత్ర చాలా ముఖ్యమైన పాత్ర ఉంది దీంట్లో. అందరం కూడా ప్రతి ప్యాసింజర్ని కూడా మళ్ళీ మేము సురక్షితంగా చేరవేస్తాము. మరి ఈవెన్ మా నేబర్స్కి మా కుటుంబ సభ్యులందరికీ కూడా హెల్మెట్స్ వేసుకొని ప్రయాణించమని చెప్తాము. మళ్ళీ ఎవరు కూడా వాళ్ళ గమ్యస్థానాలకు అందరూ కూడా సురక్షితంగా చేరాలనే ఉద్దేశంతో ప్రతి వాళ్ళు కూడా మేము తోడ్పడతాము అనే ఉద్దేశంతో అందరం కూడా ఈ ర్యాలీలో పాల్గొనాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ కృతజ్ఞతలు.